తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి 3 రోజుల పాటు నిర్వహించబోయేటటువంటి రైతు పండగకు మహబూబ్నగర్ జిల్లా వేదికైంది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి అమిస్తాపూర్ దగ్గర దాదాపుగా 20 ఎకరాల విస్తీర్ణంలో పూర్తిగా ఏదైతే రైతు స్టాల్స్ కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. ఈ రోజు నుంచి ఏవైతే 150 స్టాల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా రైతులకు ప్రదర్శనకు మొత్తం సిద్ధం చేశారు. మరి కాసేపట్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహ, జిల్లాకు చెందినటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వీరితో పాటు జిల్లా ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడికి వచ్చేసి రైతులకు ఉపయోగపడేటటువంటి ఈ 150 స్టాల్స్ని కూడా ప్రారంభించేటటువంటి అవకాశం ఉంది. సో ఒకసారి చూస్తున్నాం విజువల్స్లో కూడా పూర్తిగా రైతు పండగకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక ఏడాది పూర్తవుతున్నటువంటి సందర్భంలో పూర్తిగా రాష్ట్రమంతటా కూడా విజయోత్సవాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు ఎటువంటి పథకాలు ఇంప్లిమెంట్ చేస్తుంది, ఎంత మేర మేలు చేస్తుంది అనేటటువంటి అంశాలన్నింటినీ ప్రస్తావించడంతో పాటు రైతులకు రాబోయే రోజుల్లో రైతులను అభివృద్ధి చెందించాలంటే ఎలాంటి విధానాలతో పంటలు పండించాలి, ఎలాంటి పరికరాలను ఉపయోగించాలనేటటువంటి అన్ని అంశాలపై కూడా రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తూ ఇక్కడ రైతు పండగను నిర్వహిస్తున్నారు. ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాం రైతు పండగకు సంబంధించినటువంటి స్టాల్స్ అన్నీ కూడా ఒక పక్క పట్టు పరిశ్రమ శాఖ, మరోపక్క ఉద్యాన శాఖ, మరోపక్క నూనె ఉత్పత్తులకు వేటి ద్వారా ఎక్కువ ఉత్పత్తులు ఉంటాయి, ఆర్గానిక్ ఉత్పత్తులు ఏంటి, ఎటువంటి అధునాతన పరికరాలు వచ్చాయనేటటువంటి అన్ని విషయాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక్కొక్క శాఖకు సంబంధించి ఒక్కొక్క స్టాల్ని ఏర్పాటు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ పట్టు పరిశ్రమ శాఖకు సంబంధించి చూసుకున్నట్టయితే పట్టు పరిశ్రమల్లో ఎటువంటి పరికరాలు ఉంటాయి, ఎటువంటి విధానం ఉంటుంది పరిశ్రమకు సంబంధించి, అదేవిధంగా ఎలాంటి లాభాలు ఉంటాయనేటటువంటి అన్ని విషయాల్ని ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ఒక స్టాల్ని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ సంబంధిత అధికారులంతా కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా 150 స్టాల్స్ ఏర్పాటు చేశారు రైతులకు సంబంధించి, అదేవిధంగా మత్స్యకారులకు సంబంధించి మత్స్య సంపదను ఎలా ఉత్పత్తి చేసుకోవాలి, అదేవిధంగా అందులో ఎలా లాభాల బాట పట్టాలనేటటువంటి దానికి సంబంధించి ఇక్కడ చూస్తున్నాం. ఆయిల్ ఫామ్కు సంబంధించినటువంటి స్టాల్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయిల్ ఫామ్కు సంబంధించి అన్ని రకాల దిగుబడులకు కావచ్చు, అదేవిధంగా పెట్టుబడులు ఎంత అవుతుంది, ఎక్విప్మెంట్ ఏముంటుంది, వీటన్నిటిని కూడా రైతులకు ఎక్స్ప్లెయిన్ చేసేందుకైతే పూర్తిగా అన్ని సిద్ధమైనటువంటి పరిస్థితి. ఒకవైపు రాష్ట్ర మంత్రులంతా కూడా వచ్చి ఈ స్టాల్స్ అన్నింటినీ కూడా ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో స్టాల్స్ అన్నింటినీ కూడా సర్వంగా సుందరంగా ముస్తాబు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అధికారులు కావచ్చు, సిబ్బంది అంతా కూడా అదే పనిలో ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాం, రైతులకు అన్ని రకాల అండదండలుగా ఉంటామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పుకొస్తుంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి సొంత జిల్లాలో రైతు పండగ ఉత్సవాలు అయితే కూడా ఈ రోజు నుంచి ఘనంగా ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి. 3 రోజుల పాటు ఈ రైతు పండగ ఉత్సవాలని కూడా చేసుకుంటున్నారు. ఈ 3 రోజుల తర్వాత చివరి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రైతు పండగ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ రోజు దాదాపుగా 1,00,000 మంది వరకు కూడా రైతులంతా వచ్చేలా పూర్తిగా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. పక్కనే ఈ రైతు స్టాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టాల్స్ పక్కనే కూడా పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి అయిపోయినటువంటి పరిస్థితి. రైతు పండగ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లాలో పూర్తిగా రైతులంతా కూడా ఇక్కడికి వచ్చేలా ఈ ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో ఇక్కడ పార్టిసిపేట్ చేసి పూర్తిగా రైతులందరూ కూడా అవగాహన కలిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.